అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెల్లి పార్ట్ 73 అండ్ 74. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, చేయి శ్రావణి పొట్ట మీద పెట్టి కళ్ళని శ్రావణి కళ్ళలో కలిపిన ఆమె పెదవులు 2 నిమిషాల తర్వాత విచ్చుకోవడం చూసి శ్రావణి వైపు చూశాడు అభి. ఆ తరువాత తన చేతిని తీసేస్తూ, థ్యాంక్ యూ, నేనెప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని ఇంత దగ్గరగా చూడలేదు, అందుకే టచ్ చేసి చూడాలి అనిపించింది అంది నవ్వుతూ. ఆ మాటకి చిన్నగా నవ్వింది శ్రావణి. ఇంతలో పని మనిషి జ్యూస్ తెచ్చి ఇవ్వడంతో గ్లాస్ తీసుకుంది సంజు. ఆ తరువాత శ్రావణికి ఇవ్వబోగా, ఇప్పుడు వద్దబి గారు, తర్వాత తాగుతాను అంది ఆమె. అలా ఏం కుదరదు, ఇప్పుడే తాగు అంటూ గ్లాస్ని ఆమె నోటికి అందించాడు. అంతమందిలో అలా ఇష్టం లేక అభి చేతిలో నుండి గ్లాస్ తనే తీసుకొని మొహం అదోలా పెట్టుకొని కొంచెం కొంచెం తాగింది. అది గమనించి, నీ కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు, బేబీ కోసం తాగేవి తినేవి కొంచెం ఇష్టంగా చేయవే, లేదంటే తను కూడా నీలాగే సన్నగా పుల్లలా అవుతుంది అన్నాడు అభి. ఆ మాటకి ఇబ్బందిగా ఎదురుగా ఉన్న ఇద్దరి వైపు చూసి తరువాత అభి వైపు కోపంగా చూసి మూతి తిప్పింది. దాంతో అటువైపు నుండి తన చూపుని గోపి వైపు తిప్పి, నేను మీతో మాట్లాడాలి అంది సంజు. దేని గురించి? కొంచెం పర్సనల్. ఆ మాటకి ఐబ్రో రైస్ చేసి గోపి వైపు చూశాడు అభి. నువ్వు ఆపరా బాబు, ఈ మెంటల్ దాన్ని తీసుకువచ్చి నాకు తగిలించావు అన్నట్టు చూసి, పదండి బయట కూర్చుందాం అన్నాడు. తాగేసిన జ్యూస్ గ్లాస్ పక్కన పెట్టి సోఫా నుండి పైకి లేవడానికి ట్రై చేస్తున్న ఆమెకి సహాయంగా చేయి అందించాడు అభి. అది చూసి థ్యాంక్ యూ అంటూ అతని సహాయంతో పైకి లేచింది సంజు. ఈసారి ఐబ్రో రైస్ చేసి చూడడం గోపి వంతు కాగా, అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థమయ్యి చిన్న నవ్వుతో పక్కకి చూసిన అభికి శ్రావణి కళ్ళలో కూడా అదే భావం కనబడటంతో నవ్వుతో దాన్ని కవర్ చేస్తూ, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, మాట్లాడేసి వస్తాను అంటూ పక్కకి వెళ్ళాడు. అసలు ఫోన్ మోగలేదు కదా అంది శ్రావణి. ఆ మాటకి నవ్వుకుంటూ, ఒక్కదానివే ఉంటే బోర్ కొడుతుందేమో, టీవీ ఆన్ చేయనా అని అడిగాడు గోపి. అంటూ ఆమె తల ఊపడంతో టీవీ ఆన్ చేసి రిమోట్ ఆమె చేతికి ఇచ్చి అక్కడి నుండి వెళుతున్న సంజు వెనక్కి బయటకు వెళ్ళాడు గోపి. అప్పుడే చీకటి పడుతుండగా చుట్టూ ఉన్న లైట్స్ వెలుతురు మధ్యలో గార్డెన్లో కూర్చున్నారు ఇద్దరు. చెప్పండి, ఏం మాట్లాడాలి అని అడిగాడు గోపి. నేను మీ విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎందుకు? తెలియడం లేదు. ప్రతి క్షణం నా లైఫ్లో మీది చాలా ఇంపార్టెంట్ రోల్ అనిపిస్తుంది. ఎందుకు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. నిజంగా యాక్సిడెంట్కి ముందు మనమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనా అని అడిగింది అమాయకమైన కళ్ళతో. అలా అడుగుతున్నప్పుడు మొదటిసారి సంజుని చూస్తే జాలిగా అనిపించింది గోపికి. అతని నుండి రాని సమాధానానికి కొంచెం చిరాకుతో పాటు బాధగా కూడా అనిపించి, నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ విషయం ఏదో మర్చిపోయాను అనిపిస్తుంది. అనుక్షణం నా మనసు దేనికో తపన పడుతుంది. ఇంతకుముందు నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని అనిపిస్తుంది. నా అని చెప్పుకునే మనిషి నాకు ఉండేవారు, నన్ను ప్రాణంగా ప్రేమించేవారు ఉండేవారు నా లైఫ్లో అనిపిస్తుంది అని బాధగా చెప్పి గోపి వైపు చూసి, అతను తన వైపే సూటిగా చూడడం చూసి తలదించుకొని, అదంతా నిజమో కాదో నాకు తెలియదు కానీ సిగ్గు విడిచి చెప్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. మీతో మాట్లాడాలని, మీతో టైం స్పెండ్ చేయాలని ప్రతి క్షణం నా మనసు ఉరకలు వేస్తుంది. అందుకే మిమ్మల్ని అడగకుండా, మీ పర్మిషన్ లేకుండా ఇలా వచ్చేశాను అని చెప్పింది. ఆమెలో ఆవేదన తెలుస్తూ మనసు బాధగా అనిపిస్తున్నా కూడా చివరిగా ఆమె అన్న మాటలకి షాక్ అయ్యాడు గోపి. ఏంటి మీరనేది? తల ఎత్తి అతని వైపు చూసి, నేనేమైనా తప్పుగా చెప్పానా? ఎందుకో నా మనసు యాక్సిడెంట్కి ముందు మనమిద్దరం లవ్ బర్డ్స్ అని చెప్తుంది. అందుకే మీ ఆలోచన తప్ప ఇంకేం తోచడం లేదు నాకు. కానీ మీరేమో కనీసం నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. అదెందుకో అర్థం కావడం లేదు. మీరు ఒక్కసారైనా ఫోన్ చేస్తారు, నాతో మాట్లాడతారు అని ఇన్ని రోజుల నుండి చాలా వెయిట్ చేశాను. బట్ అలా జరగలేదు. నా మనసు దాన్ని తీసుకోవడం లేదు. నన్ను చాలా బాధ పెడుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజు. అది చూసి చుట్టూ చూస్తూ, ప్లీజ్ మీరలా ఏడవకండి అన్నాడు గోపి. ఏడవాలని నాకు లేదు, బట్ తెలియకుండానే అలా కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. నిజం చెప్పండి, ఇంతకుముందు నేనెవరినైనా లవ్ చేశానా? చేస్తే అదెవరు? ఎందుకు అడుగుతున్నానంటే, నా మనసు నన్ను ఒంటరిగా గుర్తుపట్టడం లేదు అనిపిస్తుంది.
ఏదో ఉంది తెలుసుకో అని నన్ను హెచ్చరిస్తున్నట్టు ఉంటుంది. కానీ ఎంత ఆలోచించినా నాకేం గుర్తు రావడం లేదు. అది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ అది నిజం కాకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు నాకేం కావాలో, నా మనసులో ఏముందో మాత్రం మీకు చెప్పాను. దానికి మీ నుండి త్వరలో ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను" అంటూ అతని కళ్ళలోకి చూసింది. ఆమె చెప్పింది మొత్తం విన్న గోపీకి దెబ్బకి తల తిరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. చాలా చిరాకుగా ఉంది. ఒకవైపు తన అస్తిత్వాన్ని గుర్తించలేని ఆమె ఆవేదనకి బాధగా ఉన్నా, ఇంకోవైపు తనని ప్రేమిస్తున్నాను అని చెప్తున్న ఆమె మీద కోపంగా కూడా ఉంది. కానీ ఎటూ తేల్చలేని పరిస్థితి. ఆమె ఆరోగ్యం దృష్ట్యా గట్టిగా కాదు అనలేడు. అలా అని అవును అని తెలియక తప్పు చేస్తున్న ఆమెకి వంత పాడలేడు. ఆన్సర్ ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తూ తన కళ్ళలోకి చూస్తున్న గోపి వైపు చూస్తూ, "ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే మీకు నేనంటే ఇష్టం లేదనుకోవచ్చా?" అని అడిగింది పూడుకుపోతున్న గొంతుతో. తన ప్రేమని కోల్పోయిన వ్యక్తిగా ఇప్పటికీ ఆ బాధ ఎంత లోతుగా, పదునుగా ఉంటుందో అతనికి బాగా తెలుసు. అందుకే కాబోలు ఆమె గొంతులోని బాధని అర్థం చేసుకోగలుగుతున్నాడు. "మాట్లాడరేంటి?" అని అడిగింది మళ్ళీ అతని మౌనం తట్టుకోలేక. "అరే! అంత త్వరగా నీకు నువ్వే ఎలా అన్నీ అనేసుకుంటావు? నేనలా అనలేదు కదా" అన్నాడు. "అలా అయితే అవును అని కూడా అనలేదు కదా" అంటున్న ఆమె కంట్లో నుండి కిందకి జారడానికి రెడీగా ముత్యాల్లాంటి కన్నీటిని చూసి, "ప్చ్! ఏడవకు" అంటూ వాటిని తుడిచి, "చూడు సంజు, ఇలాంటి నిర్ణయాలు అంత త్వరగా తీసుకునేవి కావు. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు" అని అడిగాడు గోపి. కానీ మనసులో కలిగే ప్రేమ అనే భావన సమయం చూసుకొని వచ్చేది కాదు కదా. అలాంటప్పుడు టైం ఎందుకు అని అడిగింది కన్నీళ్ల వల్ల తడిచేరిన చెంపలు తుడుచుకుంటూ. "వామ్మో, నీకు ఎన్ని తెలివితేటలు, ఇంత సెన్సిటివ్ భాష కూడా తెలిస్తే ఎలాగే బాబు" అనుకుంటూ, "అది కాదు సంజు, ఇప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉన్నాం కదా. అలాంటిది సడన్గా లవ్ అంటే దాన్ని మనసుకు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. అందుకే అలా అన్నాను" అన్నాడు గోపి. అతను చెప్పిన దానిలో కూడా లాజిక్ ఉండడంతో, "ఓకే, టైం తీసుకొని బాగా ఆలోచించి చెప్పండి" అంటూ అక్కడి నుండి లేచి మెల్లగా ఇంట్లోకి కదిలింది. అది చూసి హమ్మయ్య అనుకుంటున్న అతను ఆమె అడుగులు ఆగడం చూసి, "దేవుడా, మళ్ళీ ఏం గుర్తొచ్చింది దీనికి" అనుకున్నాడు మనసులో. వెనక్కి తిరిగి, "ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తారా" అని అడిగింది. "ఏంటది" అని అడిగాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ. "నిజంగా యాక్సిడెంట్‌కి ముందు మనం ఫ్రెండ్స్ మాత్రమేనా? మన మధ్య ఇంకేం రిలేషన్ లేదా" అని అడిగింది సంజు. "ఉఫ్, దీని గురించా" అనుకొని, "అసలప్పుడైతే మన మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా లేదు" అనుకుంటూ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. కానీ తన మనసు దాన్ని అంగీకరించకపోవడంతో నిట్టూరుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళింది. టెర్రస్ మీద కాల్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతున్న అభి దగ్గరికి వచ్చాడు గోపి. అతన్ని చూసి ఏదో తేడాగా అనిపించి కాల్ కట్ చేశాడు అభి. ఆ వెంటనే స్పీడ్‌గా గోపి వైపు నుండి వచ్చిన పంచ్ అభి పొట్టలో గట్టిగా తగలగా, "ఆ! నీ అబ్బా! అంత గట్టిగా కొట్టావేంట్రా" అంటూ పొట్ట పట్టుకున్నాడు అభి. "లేకపోతే అసలు నన్ను ఆ మెంటల్ దానికి ఎందుకు ఫ్రెండ్‌గా పరిచయం చేశావు? ఇప్పుడు అదేమో నిన్ను ఫ్రెండ్‌గా అనుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కాబట్టి నన్ను లవ్ చేస్తావా చస్తావా అని నా నెత్తి మీద కూర్చుంది" అన్నాడు పళ్ళు బిగబట్టి చెప్తూ. "వాట్? లవ్ చేయమంటుందా?" అని అడిగాడు షాక్ అవుతూ. "హా, అవును. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చెప్తే ఏం తంట వస్తుందో అర్థం కాక బుర్ర వేడెక్కిపోతుంది" అంటూ వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు విసుగ్గా గోపి. "ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నాను" అంటూ తన పక్కన కూర్చున్నాడు అభి. దాంతో అతని వైపు తిరిగి, "రేయ్, నువ్వు నిజం చెప్పు. నువ్వు నన్నిక్కడికి పెద్ద ప్లాన్ మీదనే తీసుకొచ్చావు కదా. ఇదంతా నీ స్కెచ్ కదా" అని అడిగాడు గోపి. "ఏహే ఆపు. ప్లాన్ లేదు, నీ తలకాయ లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నేను చస్తుంటే" అని విసుక్కున్నాడు అభి. "ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? ఆ తింగర్ దానికి బ్రెయిన్‌లో చిప్పు దొబ్బింది. కానీ మనసులో నీ మీద ఉన్న లవ్ మాత్రం పోలేదు. అందుకే ఆ మెమరీస్ అన్నిటిని చక్కగా గుర్తుపెట్టుకొని, ఫ్రెండ్‌గా పరిచయం చేసిన నన్ను పట్టుకొని యాక్సిడెంట్‌కి ముందు మేమిద్దరం లవర్స్ అనుకొని వాటిని నా మీదకి డైవర్ట్ చేస్తుంది" అని చెప్పాడు ఏడుపు మొహంతో. "ఓ మై గాడ్! దీనిలో ఇంత కథ ఉందా" అన్నాడు ఏదో ఆలోచిస్తూ అభి. దాంతో కోపంగా అతని వైపు చూస్తూ అభి గొంతు పట్టుకొని, "అది కథ కాదురా, నా వ్యధ" అన్నాడు కచ్చిగా. "ఓ సారీ సారీ.
అని అతని చేతుల్లో నుండి మెల్లగా తప్పుకొని, మరిప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు అభి. అది తెలియకే నా ఏడుపు. అయినా దాన్ని నాకు తగిలించి నువ్వు సేఫ్ అయ్యావుగా, నీకేం బాధ అన్నాడు గోపి. లేదు గోపి, నేనలా ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే నా వల్ల తను ఎక్కడ లైఫ్ స్పాయిల్ చేసుకుంటుందో అని గతం మర్చిపోయింది కాబట్టి నీ ఫ్రెండ్షిప్లో కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేద్దాం అనుకున్నానే కానీ ఇలా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు అని నిజాయితీగా చెప్పాడు అభి. అతని వాయిస్లోని నిజాయితీకి సరేలే, ఏదేమైనా ఇప్పుడు అది వచ్చి నా మెడకి చుట్టుకుంది. అయినా దాని బావుకేం పనిలేదా? కూతురు అడిగితే చాలా, ఎవరింటికైనా ఎందుకు ఏమిటి అని అడగకుండా తీసుకొచ్చేస్తాడా అన్నాడు చిరాకుగా. అలా అనకురా, పాపం ఇప్పుడు సంజు పరిస్థితికి అంకుల్ చాలా నలిగిపోతున్నారు. అందుకే తన హ్యాపీనెస్ కోసం తను అడిగిన పని చేసుంటారు కానీ ఇలా జరుగుతుందని ఆయనేమైనా ఊహిస్తారా ఏంటి? ఆ మాటకు సీరియస్గా అభి వైపు చూశాడు గోపి. ఓకే ఓకే, దానికెందుకు ఇప్పుడు అంత కోపం? చిరాకు ఇంకొంచెం ఎక్కువ అవ్వడంతో అక్కడి నుండి విసురుగా లేచి వెళ్ళిపోయాడు గోపి. అభి మాత్రం కాసేపటి ముందు కాల్ మాట్లాడడం అయిపోవడంతో తమ బెడ్రూమ్ బాల్కనీలోకి వెళ్ళగా గోపి సంజు మాట్లాడుకోవడం అతని చెవిన పడుతుంది. సడన్గా సంజు గోపికి ప్రపోజ్ చేయడం ముందుగా అతనికి షాక్ ఇవ్వగా, తరువాత ఆమె కళ్ళలో మాత్రం నిజాయితీ కనబడటంతో గోపి సమాధానం కోసం చూశాడు. కానీ అతని అయోమయ పరిస్థితి అర్థమవ్వడంతో అభి ఆలోచనలో పడ్డాడు. తన ఆలోచన ఎలా ఉన్నా గోపికి సలహా ఇచ్చే పొజిషన్లో మాత్రం తను లేడు. ఎందుకంటే సంజు ఒకప్పుడు తన ప్రియురాలు అని తెలిసిన గోపికి తన ప్రపోజల్ ఒప్పుకోమని చెప్తే ఎలా ఫీల్ అవుతాడో అని ఒక పక్క ఉంటే, ఇంకోవైపు సంజు లాంటి అన్కండిషనల్గా లవ్ చేసే అమ్మాయి, తన మనిషి అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయగలిగేలాంటి అమ్మాయి అతని లైఫ్లో ఉంటే గాయపడిన అతని మనసుకు ఆమె ప్రేమ మందు అవుతుంది. కానీ ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు గోపికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ తనదే కాబట్టి. అందుకే తను జరిగింది చూసిన విషయం కూడా చెప్పకుండా గోపి చెప్తేనే తెలిసినట్టు యాక్ట్ చేశాడు. అలా అయినా అతని ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది అని. కానీ ఆ అవకాశం కూడా ఇవ్వకుండా అతను చిరాకుగా వెళ్ళిపోవడం చూస్తుంటే గోపికి ఇష్టం లేదనిపిస్తుంది అనుకున్నాడు అభి. హాల్లోకి వచ్చిన సంజు ఫ్రెష్ అయి వచ్చి దేవుడికి భక్తిగా దీపం పెడుతున్న శ్రావణిని చూస్తూ కూర్చుంది. ఆమె పూజలు చేస్తున్నవన్నీ ఆసక్తిగా చూస్తున్న సంజుకి ఒక మామూలు హౌస్ వైఫ్ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉండడమే కాకుండా హ్యాపీగా కూడా ఉంటుంది అనిపించింది. పూజ అయిపోవడంతో సంజు కోసం స్నాక్స్ తీసుకొని వచ్చి ఆమెకి ఇచ్చి ఎదురుగా కూర్చుంది శ్రావణి. లూజ్గా వేసుకున్న జడ, అందులో ఉన్న మల్లెలు, ఏ మేకప్ లేని మొహం పచ్చగా మెరుస్తుంటే కేవలం బొట్టు కింద ఉన్న ఎర్రని కుంకుమ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తున్నట్టుగా అనిపిస్తుంటే చాలా ప్రశాంతంగా కనబడుతూ ఉంది శ్రావణి. ఆమె తనని అలాగే చూడడం చూసి, ఏంటక్క అలా చూస్తున్నావు అని అడిగింది శ్రావణి. వాట్ అక్క, నూను నువ్వు నన్ను సంజు అని పిలు అని చెప్పింది సంజు. తను పిలిచిన దానిలో తప్పేముందో అర్థం కాక అయోమయంగానే సరే అంటూ తల ఊపింది శ్రావణి. నీకు నేనెప్పటి నుండి తెలుసు అని అడిగింది సంజు. 2 నెలల నుండి. అంతేనా? అవును. ఓ, మరి గోపిగారు నీకేమవుతారు? నా నాకేం అవ్వరు కానీ అభిగారికి ఆయన మంచి స్నేహితుడు. అవునా? మరి తను మీ ఇంట్లో ఉంటే నీకేం ఇబ్బందిగా అనిపించడం లేదా? అంటే ఇవాళ రేపు మన అన్న వాళ్ళే ఉండడానికి ఎవరూ ఒప్పుకోవడం లేదు. అలాంటిది హస్బెండ్ ఫ్రెండ్ అంటే కష్టమే కదా. అయ్యో అదేం లేదు, ఆయన చాలా మంచివారు. ఆ మాటకి చిన్న నవ్వుతో అవును అని తల ఊపి, నీకు తను ఎప్పటి నుండి తెలుసు అని అడిగింది. అప్పుడే కరెక్ట్గా గోపి మెట్లు దిగి రావడం చూసి ఇద్దరూ మాట్లాడుకోవడం ఆపేయగా చిరాకులో ఉన్న అతను కనీసం వాళ్ళ వైపు కూడా చూడకుండా నేరుగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ వెంటనే బైక్ స్టార్ట్ చేసిన సౌండ్ కూడా రావడంతో తను బయటకు వెళ్తున్నాడని అర్థం చేసుకున్నారు ఇద్దరు. ఇంతలో అభి కూడా కిందికి రావడంతో అప్పటికే వంట పని కూడా అయిపోవడంతో పనమ్మాయి, బాబు ఇక నేను ఇంటికి వెళ్తాను అని అడిగింది. హా అలాగే అంటూ వచ్చి శ్రావణి పక్కన కూర్చున్నాడు అభి. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది సంజు అని అడిగాడు అభి. బాగుంది అని చెప్పి, మిమ్మల్ని చూసిన ప్రతిసారి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. మనకి ముందే పరిచయం ఉందా అని అడిగింది సంజు. ఆమె అలా అడగడంతో ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్గా తీసుకొని, లేదు మనకి ఏ పరిచయం లేదు అని చెప్పడానికి మనసొప్పలేదు అతనికి.
దాంతో హా ఉంది. మనం ఒకే కాలేజ్లో చదువుకున్నాం అని చెప్పాడు అభి. అవునా? అంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యుంటాం కదా అని అడిగింది హ్యాపీగా. చిన్నగా నవ్వుతూ అవును అంటూ తల ఊపాడు. మరి ఇన్ని రోజుల నుండి నాకెందుకు చెప్పలేదు నువ్వు అని అడిగింది ఫ్రెండ్ అని తెలియగానే కాస్త చొరవ తీసుకుంటూ. అంటే ఆ సందర్భం రాలేదు. ఇట్స్ ఓకే. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఇన్ని రోజులు అసలు నన్ను నేను గుర్తించలేకపోతున్నందుకు చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అలా కాదు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన నువ్వున్నావు. గోపి ఉన్నాడు అనబోయి, అవును నువ్వు నా క్లాస్‌మేట్ అంటున్నావు. కాబట్టి మనం ఫ్రెండ్స్ అయ్యాము. మరి గోపి ఎలా ఫ్రెండ్ అయ్యాడు? ఓహ్ గాడ్! ఏమని చెప్పాలి తనకిప్పుడు? ఒక్క నిజం చెప్పలేకపోతే ఇలా 10 అబద్ధాలు చెప్పాల్సి వస్తుందేమో అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి, అంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా! అలా నీకు కూడా పరిచయం అని టైం చూసి, నీకు డిన్నర్ టైం అయింది పద అన్నాడు శ్రావణి వైపు చూస్తూ. కానీ అభిగారు నేనొక్కదాన్నే ఎలా తింటాను? గోపి గారికి కూడా ఫోన్ చేయండి నలుగురం కలిసి తిందాం అని చెప్పింది శ్రావణి. అది నిజమే. వీడసలే కోపంగా వెళ్ళాడు అనుకుంటూ పక్కకి వెళ్ళాడు కాల్ చేస్తూ అభి. రింగ్ అవుతున్న ఫోన్ తన కాంపౌండ్లోనే వినపడుతూ ఉండడంతో బయటకు వెళ్ళిన అభికి గార్డెన్లో దమ్ము కొడుతూ కనపడతాడు గోపి. నువ్విక్కడే ఉన్నావా? నేనింకా బయటకు వెళ్ళావు అనుకున్నాను అంటూ తన దగ్గరికి వెళ్ళిన అభి భోజనం చేద్దాం రా అని పిలిచాడు. నాకాకలిగా లేదు అని ఆ మెంటల్ కేస్ వెళ్ళిపోయిందా అని అడిగాడు గోపి. రే ఎందుకురా ప్రతిసారి తన్ని అలా అంటావు అంటాడు విసుగ్గా అభి. ఏ నీకు బాధగా ఉందా? నువ్వు అనుకున్నంత చెడ్డది కాదురా తను. అవునా మరి ఎంత మంచిదో. సరేలే ఇప్పుడు ఆ డిస్కషన్ ఎందుకు, రా భోజనం చేద్దాం. శ్రావణి వెయిట్ చేస్తుంది. నాకు ఆకలి లేదు నువ్వు వెళ్ళి తిను. అరే మళ్ళీ అదే మాట. నువ్వు మళ్ళీ అడిగినా కూడా నేను మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తాను. ఏంట్రా అడుగుతున్నానని బెట్టు చేస్తున్నావు? మూసుకుని రాబే అంటూ అతని కాలర్ పట్టుకొని లోపలికి లాక్కెళ్ళాడు అభి. రే వదులు నాకొద్దని చెప్పానా అంటున్న గోపి మాటలు వినకుండా డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. అక్కడ సంజు ఉండడం చూసి అభి చేతిలో నుండి షర్ట్ని విడిపించుకొని సరిచేసుకున్నాడు ఆమె వైపు చూస్తూ గోపి. వాళ్ళిద్దరినీ అలా అయోమయంగా మార్చి మార్చి చూసింది సంజు. వాళ్ల తీరు అలవాటైన శ్రావణి మాత్రం ఏం పట్టించుకోకుండా అందరికీ వడ్డించబోతుండగా ప్రకాష్ కార్ హారన్ వినిపించడంతో అరే అంకుల్ వచ్చినట్టున్నారే అని అతన్ని కూడా భోజనానికి పిలవడానికి వెళ్ళబోయాడు అభి. అది అర్థమై అభి ఒక్క నిమిషం అన్న సంజు పిలుపుకి గోపి కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూస్తే అభి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. ఏమైంది సంజు? నేను వెళ్తాను. అరే భోజనం చేసి వెళ్ళు. నో అభి, ఎక్కువసేపు కూర్చున్నాను కదా, కాలు పెయిన్గా ఉంది. అలాంటప్పుడు ఎందుకు కూర్చున్నావు? పడుకొని ఉండాల్సింది. ఇట్స్ ఓకే అని మెల్లగా స్టిక్ హెల్ప్తో లేచింది. అయ్యో తినేసి వెళ్ళండి అంది శ్రావణి. పర్లేదు ఇంకోసారి వచ్చినప్పుడు తింటాను అంటూ గోపి వైపు చూసింది సంజు. ఈసారి అతను మొహం తిప్పుకోలేదు సరికదా, నేరుగా ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అతనికి బాయ్ చెప్పి ముందుకి నడిచింది ఆమె. కనీసం కూర్చున్న చోటు నుండి అతను లేవలేదు. దాంతో అభి ఆమెను తీసుకువెళ్ళి కారెక్కించి 2 నిమిషాలు ప్రకాష్తో మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోవడంతో లోపలికి వచ్చాడు. ఆ ఇక కూర్చో అంటూ శ్రావణిని కంగారు చేశాడు అభి. మీకు వడ్డించి కూర్చుంటాను. అవసరం లేదు అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, పెట్టుకోవచ్చులే అంటూ తనే వాళ్ళిద్దరికీ వడ్డించి ఫుడ్ చూసిన తర్వాత శ్రావణి ఫేస్ మారిపోవడం చూసి అప్పటికే ఆమె సరిగా ఫుడ్ తిని 2 రోజులు అవ్వడంతో ఈరోజు కూడా తినదేమో అనిపించి తన ముందు ఉన్న ప్లేట్ని అతనే తీసుకొని అన్నం కలపడం మొదలుపెట్టాడు. అతను ఏం చేయబోతున్నాడో అర్థమై అభిగారు వద్దు నేను తింటాను అని చెప్పింది ఇబ్బందిగా శ్రావణి. నువ్వు నోరు మూసుకో, ఏం తింటున్నావో ఎంత తింటున్నావో నేను చూస్తూనే ఉన్నాను, కాబట్టి పెట్టింది సైలెంట్గా తిను అంటూ బలవంతంగా ఆమెకు తినిపించాడు అభి. నిజమే 2 రోజుల నుండి తనకి ఏమీ తినబుద్ధి కావడం లేదు. ఎవరైనా పుల్ల పుల్లగా తనకి నచ్చేలా ఏదైనా చేసి పెడితే తిందామనిపిస్తుంది, కానీ తనకి అలా చేసి పెట్టేవాళ్ళు లేరని తెలిసి ఆ కోరికని అణుచుకుంటూ ఉంది. అప్పటికే రోజులో సగం అక్కడే ఉంటున్న లలిత అవి ఇవి చేసుకుని తీసుకువస్తుంది, కానీ అవేమీ తనకి తినబుద్ధి కావడం లేదు. కానీ ఇప్పుడు అభి వద్దన్నా బలవంతంగా తినిపిస్తుంటే
అసలు వద్దు అనుకున్న కూర కూడా అమృతంలా అనిపించడంతో ఎన్ని రోజుల నుండి తనేం కోరుకుందో అర్థమయ్యి ప్రేమించే వారి చేయి తగిలినవి ఏవైనా కూడా చాలా రుచిగా ఉంటాయి అనిపించి వద్దు అనకుండా అతను తినిపించినంత వరకు శుభ్రంగా తినేసింది. అభి కూడా గోపీతో మాట్లాడుతూ కావాలని ఎక్కువ తినిపించాడు ఆమెకి. మనసేం బాలేని గోపి అభితో అయితే మాట్లాడుతున్నాడు కానీ అతని మూడు మాత్రం అలాగే ఉండడంతో చిరాకుగా అనిపిస్తున్నా వాళ్లతో పాటు కొంచెం తిందామనుకున్నవాడు కాస్త అభి శ్రావణికి ప్రేమగా అలా తినిపించడం చూసి కొంచెం కొంచెంగా మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించడంతో త్వరగానే నార్మల్ అయి నవ్వుతూ వాళ్లతో మాట్లాడి ఫుడ్ కంప్లీట్ చేశాడు. రోజు కంటే కొంచెం ఎక్కువ తినేయడంతో హెవీగా అనిపించి ఇబ్బందిగా ఉంది శ్రావణికి. అది గమనించి తను తినడానికి పెట్టుకోబోతూ ఏమైందే అని అడిగాడు శ్రావణి దగ్గరికి వెళుతూ కంగారుగా. ఎక్కువ తినేసినట్టున్నాను అభిగారు. నీ మొహం అదేం కాదు. కాకపోతే 2 రోజుల నుండి సరిగా తినక అలా అనిపిస్తుంది నీకు. కాసేపు వాకింగ్ చేస్తే సరిపోతుంది పద అన్నాడు ఆమెని పైకి లేపుతూ. అలా అయితే నేను తిరుగుతాను, మీరు ముందు కూర్చొని తినండి అని చెప్పింది. నేను తర్వాత తింటానులే. అయితే అసలు నేను తిరగను అంటూ మొండికేస్తున్న ఆమె తీరుకి కోపంగా చూశాడు అభి. మీరలా చూసినా కూడా మీరు తినకుండా లేవడానికి నేను ఒప్పుకోను అంది మూతి ముడుచుకుంటూ. దాంతో చేసేది లేక సరే వాడు వస్తాడు వెళ్ళు అన్నాడు రైస్ పెట్టుకుంటూ. అయ్యో వద్దులే అంది గోపిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. పర్లేదులేరా అన్నాడు గోపి. దాంతో చేసేది లేక అభి వైపు కొంచెం కోపంగా చూస్తూ వెళ్ళింది బయటకు. అతను కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా శ్రావణి మెల్లగా తిరుగుతూ ఉంది గార్డెన్లో. 10 నిమిషాలకి బోరుగా అనిపించి పక్కన పెడుతూ నడుస్తున్న శ్రావణిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయిన గోపి శ్రావణి అని పిలిచాడు. అక్కడ ఉన్న జాజిపూల మొక్క నుండి వస్తున్న పరిమళాలని పీలుస్తూ ప్రశాంతమైన మనసుతో వాకింగ్ చేస్తున్న శ్రావణి హా అని వెనక్కి తిరిగి చూసింది. నిన్నొకటి అడగనా? అడగండి. అభి సంజుని ప్రేమిస్తున్నాడు అని తెలిసినప్పుడు నీకేమనిపించింది అని అడిగాడు. అది ఊహించని ఆమె ముందు కొంచెం తటపటాయించినా తర్వాత ఎవరికైనా ముందు బాధగానే ఉంటుంది కదండి, అలాగే నాకు కూడా అనిపించింది. ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది అని అనుక్షణం కుమిలిపోయేదాన్ని. ఎంతగా బాధపడ్డాను అంటే బహుశా దాన్ని మాటల్లో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఆమె బాధ తనకంటే ఎవరికి బాగా అర్థం కాగలదు అనుకుంటూ మరి మొన్నటి వరకు సంజు చాలా క్లోజ్గా ఉండేది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళింది కదా, మరి నీకేం అనిపించలేదా? మొదట్లో బాధపడ్డ మాట నిజమే కానీ ఎప్పుడైతే సంజన గారిని మొదటిసారి చూశానో అప్పుడు నిజంగా నా బాధకి అర్థం లేదు అనిపించింది. ఎందుకలా అనుకున్నావు అని అడిగాడు అర్థం కాక. నిజం మాట్లాడుకోవాలి అంటే నేను అభిగారికి ఏ రకంగానూ సరిపోను. నన్ను ఆయన భార్యగా చెప్పుకునే అంత గొప్పగా నాలో ఏం లేదు. కానీ సంజన గారు అలా కాదు. చదువు అందంతో పాటు డబ్బులో కూడా నాకంటే ఎక్కువ. అలాంటప్పుడు తనే అభిగారి సరైన జోడి. మరి దేవుడు ఎందుకు అలాంటి వాళ్ళని విడదీసేలా నన్ను వాళ్ళ మధ్యలోకి పంపాడో అర్థం కాలేదు. అప్పటి వరకు నా వైపు మాత్రమే ఆలోచించి బాధపడిన నేను కొన్ని రోజుల పరిచయానికి నా మెడలో పడ్డ 3 ముళ్ళ బంధానికి అలా అనుకుంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఒకరి కోసం ఒకరు అనుకున్నారు. అలాంటి వాళ్ళు నా వల్ల విడిపోతున్నారు అని తెలిసినప్పుడు వాళ్ళ మనసులు పడుతున్న ఆవేదన ముందు నా బాధ చాలా చిన్నదనిపించింది. అందుకే సంజన గారి మీద కానీ అభి గారి మీద కానీ నాకు ఎటువంటి కోపం లేదు. నిజానికి వాళ్ళు విడిపోవడానికి కారణం నేను అనిపించే ప్రతిసారి చాలా బాధగా ఉంటుంది. అలా అని అభిగారితో విడిపోలేను. విడిపోయి ఎక్కడికి వెళ్తాను? వెళ్ళగలను, లేదంటే చచ్చిపోవాలి. నిజానికి అదే చేసేదాన్నేమో. ఎందుకంటే నేను విడిపోయి నాన్న దగ్గరుంటూ ఆయన పరువు తీసే కంటే ప్రాణాలతో లేకపోతే కొన్ని రోజులు ఏడ్చి తర్వాత నన్ను మర్చిపోయేవారు. కానీ నాకు ఆ అవకాశం కూడా లేకుండా దేవుడు నాలో ఒక పసిబిడ్డకి ఊపిరిపోశాడు. అభిగారికి దూరంగా మన ఊరు వచ్చిన తర్వాత అభిగారి కోసం ఒక పక్క మనసు బాధపడుతున్నా ఇంకో పక్క నేను లేకపోతే వాళ్ళు సంతోషంగా పెళ్లి చేసుకొని ఒకటవుతారు, నాదేముంది ఎవరూ లేని దాన్ని అనిపించింది. అందుకే అవకాశం చూసుకొని ఇంట్లో ఎవరూ లేనప్పుడు ప్రాణాలు కూడా తీసుకోవాలి అనుకున్నాను. కానీ అప్పుడే నాకు తెలిసింది నాలో అభిగారి ప్రతిరూపం పెరుగుతుంది అని అంటూ ప్రేమగా తన కడుపుని నిమురుకుంది కన్నీళ్లతో. ఆమె ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటూ అలాగే చూస్తూ ఉన్నాడు గోపి. ఆ విషయం తెలిసి ముందు సంతోషంగా అనిపించి
బ్రతుకు మీద ఆశ పుట్టినా కూడా తరువాత బాధగా కూడా అనిపించింది. ఎందుకంటే నా బిడ్డ కూడా నాలాగే అనాథ అవుతుంది. కానీ నేను ఊహించని విధంగా అభి గారు నా కోసం నా జీవితంలోకి వచ్చారు మళ్ళీ అని చెప్పింది సంతోషంగా. ఆమె సంతోషం తన మొహంలో తెలుస్తుంటే దాన్ని ఇష్టంగా చూస్తూ, మరప్పుడు నువ్వు అభిని ఏం అడగలేదా? అంటే నేనంటే ఇష్టం లేదు కదా ఎందుకు వచ్చారు అని, లేదంటే అలిగి వాణ్ణి సాధించడం అలా. లేదు, నేనేమీ అడగలేదు. కాదు కాదు, అడగాల్సిన అవసరం అభి గారు రానివ్వలేదు. అంతగా ఏం చేశాడు? నువ్వే తనకి ముఖ్యం, నీతోనే ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేను, సంజనని మర్చిపోతాను అలా ఏమైనా చెప్పాడా? లేదు, అలాంటి మాటలు చెప్పడం అభి గారికి చేత కాదు. ఆయన ప్రేమని మాటల్లో చెప్పలేరు. మరి ఏం చేశాడని నువ్వు తన్ని నమ్మావు మళ్ళీ? నా మీద నీకు నమ్మకం ఉందా లేదా అని మాత్రమే అడిగారు. ఆ మాట విని అంతేనా అంటూ ఒక్కసారిగా స్ట్రెయిట్‌గా కూర్చున్నాడు గోపి. అంతే, ఆయన అదే అడిగారు. నన్ను మోసం చేసి ఏదో చేయాల్సిన అవసరం ఆయనకేముందండి? నాకాయన అన్యాయం చేసినా కూడా అడిగేవాళ్ళేరు. అలాంటప్పుడు నాటకాలు వేయాల్సిన అవసరమేముంది? అయినా అభి గారి మనస్తత్వం అలాంటిది కాదు. అలాగే సంజన గారు కూడా మంచివారే. కాకపోతే అభి గారిలాంటి వ్యక్తిని వదులుకోలేక తొందరపడ్డారు. ఎవరైనా మన జీవితం అనుకున్న వాళ్ళని అంత సులభంగా వదులుకోలేం కదా! ఆవిడ కూడా అంతే. అలా అని ఆవిడకి అభి గారిని త్యాగం చేసే అంత మంచితనం నాలో లేదు. నేను ఎవరి కోసం కూడా అలా చేయలేను. అది నా స్వార్థమైనా సరే. నా ఈ జీవితంలో నాకు దొరికిన మొదటి ప్రేమ. నాకు అన్ని రకాలుగా ప్రేమని అందించిన అభి గారు లేకుండా నేను బ్రతకలేను. ఆ స్వార్థమే వాళ్ళని విడదీస్తున్నా కూడా నేనేం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను మనిషినే కదండీ! తల్లిలా లాలించి, తండ్రిలా నడిపిస్తూ, భర్తగా ప్రేమించే అలాంటి అరుదైన ప్రేమని వదులుకోలేను అని చెప్పింది బాధ, సంతోషం కలిసిన ఫీలింగ్‌తో. ఆమె చెప్పేది వింటూ అలాగే తనని చూస్తూ ఉండిపోయాడు గోపి. భోజనం చేసి మిగిలినవన్నీ సర్దిపెట్టేసి బయటకు వచ్చాడు అభి. ఏంటి ఇద్దరూ అలా సైలెంట్‌గా ఉన్నారు? అంటూ వచ్చి గోపి పక్కన కూర్చున్నాడు అభి. ఏం లేదు అంటూ గోపి ఫోన్ తీసుకుంటే, ఇంక చాలు అభి గారు, నేను లోపలికి వెళ్తాను అంది శ్రావణి. కాసేపు కూర్చో, వెళ్దాం. లేదు, నేను పడుకుంటాను, మీరు కూడా పడుకోండి, రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇప్పటికే లేట్ అయింది అంటూ చిన్నగా లోపలికి వెళుతున్న ఆమెని చూస్తూ, ఏంట్రా తను అలా ఉంది అని అడిగాడు అనుమానంగా. ఆ, మీ ఆయన ఇప్పటికీ ఆ సంజనని పట్టుకొని వేలాడుతున్నాడు, జాగ్రత్త అని చెప్పాను. పాపం హర్ట్ అయినట్టుంది. నాకు తెలిసి నీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఉందనుకుంటా. రేయ్, అలా ఎందుకు చెప్పావు అని అడిగాడు కోపంగా. ఏ కాలిందా? నువ్వు ఆ మెంటల్ దాన్ని నాకు తగిలించాలని చూస్తే నాకిలాగే కాలుతుంది మరి. అబ్బా, నేను తగిలించడం ఏంట్రా? నేనేమైనా నిన్ను తన్ని లవ్ చేయమని చెప్పానా? అలా డైరెక్ట్గా చెప్పకపోయినా అలాంటి సమయంలో తనని నా ముందు హైలైట్ చేస్తూ మాట్లాడావంటే ఏంటర్థం అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ. నీకో నమస్కారం రా బాబు, నువ్వెలాగోలా చావు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు అభి. అభి వెళుతున్న వేగానికి నవ్వుకుంటూ ఫోన్ పక్కన పడేసి కాళ్ళని చాపుకుంటూ చేతులు కట్టుకొని చల్లని రాత్రిని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు గోపి. పాల గ్లాస్తో పైకి వెళ్ళాడు అభి. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న శ్రావణిని చూసి, నిజంగానే వాడలా చెప్పి చచ్చాడా ఏంటి? ఇదేదో సీరియస్గా ఆలోచిస్తుంది అనుకుంటూ పాల గ్లాస్ పక్కన పెట్టి ఆమె దగ్గరికి వెళ్ళి 2 చేతుల్లోకి తన మొహాన్ని తీసుకొని, ఏమైందే అలా ఉన్నావు అని అడిగాడు అభి. అంటూ అభి నడుము చుట్టూ చేతులు వేసి, పడుకుందామా అని అడిగింది చిన్నపిల్లల. ఆ, అప్పుడేనా? కుదరదు. ఏ, ఎందుకు అంది తల పైకెత్తి అభి వైపు చూస్తూ. ముందు నువ్వు ఈ పాలు తాగు, ఆ తర్వాత మనం కాసేపు అమ్మా నాన్న ఆటాడి అప్పుడు పడుకుందాం. ఛీ, వద్దు అంటూ సిగ్గుతో మొహాన్ని ఎర్రగా చేసుకుంటూ పక్కకి తిప్పుకుంది శ్రావణి. చీ ఏంటే? చీ అంటే నీకు పాప ఎలా వచ్చేది చెప్పు అంటూ ఆమెకి పాలు తాగించాడు తనే. రాను తనని చిన్నపిల్లలా చూస్తున్న అభిప్రేమకి పొంగిపోతున్నా ఓ పక్కన తన అదృష్టానికి తనకే భయం వేయడంతో కంగారుగా అనిపించింది శ్రావణి. నిజంగా తను పుట్టిన తర్వాత ఇంత గారాబం ప్రేమ అసలు చూడలేదు తను. అలాంటిది తనని చిన్నపిల్లలాగా లాలించే అభిప్రేమకి దాసోహం కాక తప్పుతుందా? పాల గ్లాస్ పక్కన పెట్టి తనని పడుకోమని చెప్పి తన ఒంటి మీద ఉన్న టీషర్ట్ తీసేసి లైట్స్ ఆఫ్ చేశాడు అభి. ఆ తరువాత ఆమె దగ్గరికి చేరి,
ఏంటి అలా ఉన్నావు చెప్పు అంటూ మెల్లగా మాటల్లో పెట్టి డ్రెస్ లోపలికి చేతిని పెట్టి ఆమె పొట్టని మృదువుగా తడిమాడు. అదేం లేదభిగారు అంటూనే అతను చేస్తున్న పనికి తన్మయత్వంగా ఫీలైంది శ్రావణి. అయితే నువ్వు ఓకేనే కదా? హా అంటున్న ఆమె వైపు తిరిగి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వు దేని గురించి భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదే, నేనున్నాను కదా అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆ మాట చాలు ఆమెకి నిశ్చింతగా కళ్ళు మూసుకొని జీవితం మొత్తం గడిపేయడానికి. అందుకే "మ్మ్" అంటూ కళ్ళు మూసుకొని ఆ ముద్దులోని ప్రేమని ఆస్వాదించింది. నీకిబ్బంది లేదు కదా? ఆహా లేదభిగారు అంటూ చీకట్లో సైతం తెల్లగా కనపడుతున్న అతని ఛాతీ మీదకి తలపెట్టుకుంది. ఆమె తల నిమురుతూ అయితే అంటూ ఆమె చెవి దగ్గర ఏదో చెప్పగా ఆహా వద్దు అంటూ సిగ్గుతో ముడుచుకుపోయింది శ్రావణి. అలా అంటే ఎలానే, నాకు కావాలి కదా అంటూ సిగ్గుపడుతున్న ఆమె గడ్డం కింద చేయి పెట్టి మొహాన్ని పైకి లేపి ఆమె పెదవులని అందుకున్నాడు. ఆ ముద్దులో అతను తీసుకునే శ్వాసలోనే అతని కోరిక తెలుస్తుంటే మెల్లగా తనని తను సిద్ధం చేసుకుంది జరగబోయేదానికి శ్రావణి. సున్నితంగా ఆమెకి ఇబ్బంది కలగకుండా తన ప్రేమని ఆమెకి అందించాడు చాలా చక్కగా అభి. హాయి భారం కొంచెం తగ్గడంతో ఆమెని కాసేపు రిలాక్స్ అవ్వనిచ్చి ఆ తర్వాత వాష్రూమ్కి పంపించి తన కోసం నైటీ తీసి ఇచ్చి అది వేసుకుని రమ్మని చెప్పి తన హెయిర్ సెట్ చేసుకున్నాడు. ఇంతలో అభి కళ్ళలోకి చూడలేక తలదించుకొని మెల్లగా బయటకు వచ్చింది శ్రావణి. పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా ప్రతిసారి ఆమె మొహంలో కనపడే సిగ్గు చాలా ఇష్టం అభికి. దానినే ఇష్టంగా చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి ఇబ్బందిగా ఏం లేదుగా అంటూ ఆమెని బెడ్ దగ్గరికి తీసుకువచ్చాడు. "ఊహుం" అంటూ తల తిప్పి బెడ్ మీద కూర్చోబోతుండగా తన కడుపులో బేబీ కదిలినట్టు అనిపించి అమ్మా అంది మెల్లగా పొట్ట మీద చేయి వేసుకుంటూ. అది విని ఏయ్ ఏమైంది అని అడిగాడు కంగారుగా. అభిగారు లోపల ఏదో జరుగుతుందండి అని చెప్పింది మొదటిసారి కావడంతో తనకి అసలు విషయం తెలియక. ఏమవుతుంది అంటున్న అతని చేతికి తగులుతుంది బేబీ కదలిక. మరి సంజు ప్రపోజల్కి గోపి ఒప్పుకుంటాడా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.